ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అనేది ఇవ్వాలి. ఈ రోజు ఏ గ్రామంలో కూడా ఒక హెల్ప్ సెంటర్ అనేది లేదు. ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఎట్లా ఫిల్అప్ చేయాలనేది ఆ కన్సర్న్ గ్రామ పంచాయతీలో కానివ్వండి, ఆ కన్సర్న్ వార్డులో కానివ్వండి, ఆ కన్సర్న్ మున్సిపాలిటీలో ఎక్కడ కూడా ఎన్యూమరేషన్ ఫామ్ ఎట్లా ఫిల్అప్ చేయాలనేది ఒక హెల్ప్ సెంటర్ లేకుండా హెల్ప్ లైన్ ఇచ్చారు కదా, 1950 అని హెల్ప్ లైన్ ఇచ్చారు. ఏమంటున్నానండి, ఈరోజు మేము చదువుకున్న వాళ్ళకు అది కొంత అవగాహన ఉంటుంది మేడం. ఈ రోజు గ్రామాలలో వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు, కూలీ పనుల మీద ఆధారపడి ఉంటారు. పొద్దున 5 గంటలకు 6 గంటలకు లేచి వాళ్ళ వ్యవసాయ పనులలో పోయి సాయంత్రం 5-6 తర్వాత వచ్చేటోళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, అధికారులు బిఎల్ఓలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా 5 గంటల దాకా తిరుగుతున్నారు. వాళ్లకు అంటే తెలిసిన ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇస్తున్నారు, తెలివి అనుకుంటే లేరు అని చెప్పి స్ట్రేట్ అవే డోర్ లాకు, లేకుంటే నాట్ అవైలబుల్, మైగ్రేషన్ అంటే పక్క ఏదో ఎక్కడికో వెళ్ళిపోయినారు, మైగ్రేషన్ అయ్యారు అని చెప్పి వాళ్ళు సబ్మిట్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇలా నేను ఒకటే అడుగుతున్నా మేడం, బిఎల్ఓలు 3 సార్లు ఇంటికి వస్తారు, ప్రతి ఇంటికి కూడా 3 సార్లు ఇంటికి వస్తారని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళు ఇంటికి వస్తున్నప్పుడు ఈ అధికారికంగా వీళ్ళు పలానా ఇంటికి వచ్చిర్రు అని చెప్పి వీళ్ళ తానా ఏమైనా అధికారికంగా రికార్డు చేసేటువంటి అంశం ఏదైనా ఉందా? రెండోది, ఇలా బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫార్మ్స్ 2 ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇస్తున్నారు. ఒకటి ఫిల్అప్ చేసి వాళ్ళకి ఇవ్వాలి, ఒక ఫామ్ అనేది మన దగ్గర పెట్టుకోవాలి. అయితే వాళ్ళు ఎవరికి కూడా అటెస్టేషన్ అనేది ఇవ్వట్లేదు. అంటే మీరు ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేశారు, మీ దగ్గర నుంచి మేము తీసుకున్నాము అని చెప్పి కూడా అక్నాలెడ్జ్మెంట్ అనేది కూడా ఎవరు కూడా ఇవ్వడం లేదు. ఈ రోజు ఇటు ఓటర్లకు అవగాహన లేదు దీనిపైన, అదే విధంగా బిఎల్ఓలకు కూడా అవగాహన లేదు. అందుకనే ఈ రోజు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇంకా కొంత సమయం పెంచాలి. ఎందుకంటే ఎన్యూమరేషన్ ఫార్మ్స్ లక్షల సంఖ్యలో ఇంకా లేదు. మరి ఇన్ని ఇవ్వకపోతే లక్షల సంఖ్యలో ఓట్లు కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. ముఖ్యంగా మైగ్రేషన్ అయిన వాళ్ళు, అంటే ఒక ప్రాంతంలో ఈ రోజు నా సొంత ఊర్లో నేను ఉన్నాను, నేను ఏదైనా పని మీద పక్కకు బయటికి వెళ్తే నాకు ఆ ఎన్యూమరేషన్ అందేటువంటి పరిస్థితి లేదు. ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయకపోతే ఇవాళ ఓటు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే సీనియర్ నాయకులైనటువంటి స్మృతి ఇరానీ గారు కూడా వారు ఓటు కోల్పోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అదే విధంగా దేశ సరిహద్దులలో 35 సంవత్సరాలు సేవలు అందించినటువంటి సిఆర్పిఎఫ్ ఒక జవాను సేనారుల్ హక్ బెంగాల్ అతను ఓటు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే అధికారులు రాజకీయ నాయకులే ఓట్లు కోల్పోతుంది. మామూలు పని చేసుకునే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక్కసారి బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేయాలి. బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులతో మాట్లాడే ముందు డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్.